ఆసుపత్రికి రోగం తగ్గించుకోవడానికి వెళ్తారు, కానీ రోగం తగిలించుకోవడానికి కాదు కదా. మరి ఈ చిన్న లాజిక్ను సర్కారు ఎందుకు మిస్ అవుతుంది? అధికారంలో ఉన్న ప్రభుత్వం విద్యా వైద్యంపై ఆరా తీస్తే అసలు నిజాలు బయటపడతాయి. తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్త పడాల్సిన అంశాలు తెలుస్తాయి. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం మరుగున పడాల్సిన దీనస్థితి ఏర్పడుతుంది. ఇది అధికారుల లోపమా, అధికారంలో ఉన్న ప్రభుత్వ లోపమా అని మాత్రం పసిగట్టలేకపోతున్నాం. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రి కథ ముగిసింది. కరోనా సమయంలో వేలాది మందికి సేవలందించిన ఆసుపత్రి పూర్తిగా ఖాళీ అయింది. 2 ఏళ్లుగా అందిస్తున్న ఓపీ సేవలను నిలిపేశారు. 13 అంతస్తుల ఆసుపత్రి భవనాన్ని ప్రభుత్వం తిరిగి స్పోర్ట్స్ అథారిటీకి కేటాయించింది. కరోనా సమయంలో అప్పటి ప్రభుత్వం గచ్చిబౌలి స్టేడియంలో ఖాళీగా ఉన్న స్పోర్ట్స్ విలేజ్ భవనాన్ని టిమ్స్ ఆసుపత్రిగా తీర్చిదిద్దింది. 1500 పడకలతో ప్రత్యేక వార్డులు, వైద్య పరికరాలు, ఐసీయూ, వెంటిలేటర్ సదుపాయాలు కల్పించింది. 15 కోట్ల రూపాయలు వెచ్చించి యుద్ధ ప్రాతిపదికన నెల రోజుల వ్యవధిలో ఆసుపత్రిని సిద్ధం చేసి 2020 ఏప్రిల్ 20న ప్రారంభించారు. 24 గంటలు వైద్యులు, సిబ్బంది పనిచేసి రోగులకు మెరుగైన సేవలందించి ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఇక్కడ సాధారణ వైద్య సేవలందిస్తూ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా పీజీ వైద్య విద్యా కేంద్రంగా మారుస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. 2023లో వైద్యులను, సిబ్బందిని ఇతర ఆసుపత్రులకు బదిలీ చేశారు. కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకున్న సిబ్బందిని విధుల నుంచి తప్పించేశారు. ఖరీదైన వైద్య పరికరాల్లో కొన్నింటిని ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. తర్వాత 2 వైద్యులు, 2 నర్సులతో ఓపీ సేవలను కొనసాగించారు. డిసెంబర్ నుంచి వాటిని కూడా నిలిపేశారు. ప్రపంచ మిలిటరీ గేమ్స్ సందర్భంగా క్రీడాకారుల వసతి కోసం 2007లో అప్పటి ప్రభుత్వం గేమ్స్ విలేజ్ భవనాన్ని నిర్మించింది. స్పోర్ట్స్ అయిపోయిన తర్వాత ఈ నిర్వహణను పట్టించుకోకపోవడంతో ఖాళీగా వదిలేశారు. ఆసుపత్రిని రద్దు చేసి తిరిగి స్పోర్ట్స్ అథారిటీకి కేటాయించారు. అప్పట్నుంచి పోటీలకొచ్చే క్రీడాకారులకు ఈ భవనంలోనే వసతి కల్పిస్తున్నారు. 2023లో ఆసుపత్రి నుంచి సామగ్రిని ఇతర ఆసుపత్రులకు తరలించిన అధికారులు భవన నిర్వహణను పట్టించుకోలేదు. ఫలితంగా భవనం అధ్వాన్నంగా తయారైంది. పెచ్చులూడి నీటి చెమ్మతో నిండిన గోడలు, విరిగిపోయిన తలుపులు, సీలింగ్, పైప్లైన్ లీకేజ్, మూలన పడిపోయిన యంత్రాలు, పరికరాలతో భవనమంతా శిథిలావస్థకు చేరుకున్నట్టుగా దర్శనమిస్తోంది.